శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో కర్మయోగంలో ఈరోజు 22, 23, 24 3 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఎందువల్లంటే ఈ 3 శ్లోకాలు కృష్ణ పరమాత్మ తన గురించి చెప్తున్నారు కాబట్టి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది కాబట్టి 3 శ్లోకాలను మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఈ 22 శ్లోకం దాకా మనం చూసుకుంటే భగవంతుడు అర్జునునికి జ్ఞాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి కర్మయోగం చేసేవాడి యొక్క కర్మనిష్ట ఉన్నవాడు ఎలా ఉంటాడు, జ్ఞాననిష్ట ఉన్నవాడు ఎలా ఉంటాడు, అవంతా వర్ణించుకుంటూ వచ్చి ఇప్పుడు కర్తవ్యం ప్రకారంగా అయితే క్షత్రియుడిగా పుట్టినా కూడా తన స్వధర్మాన్ని విడవకూడదని, తాను యుద్ధం చేయాలనే విషయాన్ని ముందు శ్లోకంలో, అది కూడా జనక మహారాజు మొదలైన వాళ్ళంతా కూడా వాళ్ళు కర్మనిష్ఠులై వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని, వాళ్ళు కూడా క్షత్రియులయ్యండి రాజులయ్యండి వాళ్ళు చేశారు కాబట్టి నువ్వు కూడా నీ ధర్మాన్ని ఆచరించాలని చెప్పి స్పష్టంగా చెప్పేసి ఇప్పుడు ఈ శ్లోకం నుంచి 3 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ తన గురించి చెప్తున్నారు. ఓ అర్జున, పార్థ అని పిలుస్తాను. ఇప్పటిదాకా పిలిచిన పార్థ అనే దానికంతా మీకు అర్థాలు వేరే చెప్పా కదా. ఇక్కడ అర్థం మాత్రం తన సొంత భావమర్తిని పిలుచుకుంటున్నాడు. చాలా శ్రద్ధగా బంధుత్వాన్ని కలిపి పిలుస్తున్నాడు. కుంతి కుమారుడు కాబట్టి కుంతి యొక్క పేరు పృథ, ఆ పృథ యొక్క కుమారుడు కాబట్టి పార్థుడు ఆయన పేరు. కాబట్టి ఆయన్ని ఇప్పుడు చాలా చనువుగా చాలా క్లోజ్గా తన యొక్క బంధువుగా పిలుస్తున్నాడు ఈ పార్థ అనే పదాన్ని. ఇప్పటిదాకా మనం అనేక అర్థాలు చెప్పుకున్నాం. ఈ పార్థ అని వచ్చిన దగ్గరల్లా మనకు వేరే వేరే అర్థాలు స్ఫురించాయి. కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఓ పార్థ అంటే వీళ్ళు ఎన్నో జన్మల సంబంధం ఉంది, ఈ జన్మలో ఇంకా గట్టి సంబంధం ఉంది, స్నేహబంధం ఉంది, బంధుత్వం ఉంది, రెండూ ఉన్నాయి. కృష్ణుడి యొక్క చర్య సుభద్రను పెళ్లి చేసుకున్నవాడు కదా అర్జునుడు, కాబట్టి అందుకని ఇంకా బాగా బంధుత్వం ఉంది. అందుకని చాలా క్లోజ్గా పిలుస్తున్నాడు భగవంతుడు ఆ యొక్క అర్జునుడిని. పార్థ త్రిషు లోకేషు, 3 లోకాల్లో కూడా ఒక్క భూలోకంలో కాదు, స్వర్గలోకంలో కానీ నరకలోకంలో కానీ ఎటువంటి లోకంలో అయినా సరే నమే పార్థాస్తి కర్తవ్యం నేను చెయ్యాల్సింది. ఇప్పుడు అందరి దాకా నీకు చెప్పానయ్యా, అందరు వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఇలా చేశాడు, జ్ఞాని ఇలా ఉంటాడు, కర్మనిష్ఠుడు ఇలా ఉంటాడని చెప్పుకుంటూ వచ్చాను నీకు. కానీ ఇప్పుడు నాకు అవేవి వర్తించవు. ఎందువల్ల నేను సర్వం వ్యాపించిన వాడిని. నాకేముంటాయి కర్మనిష్ట, నాకేముంటుంది జ్ఞాననిష్ట, నాకేముంది, నేనే జ్ఞాన స్వరూపుణ్ణి. విశ్వమంతా వ్యాపించినటువంటి పరమాత్మ నేనే అయినప్పుడు నాకేముంటాయి రూల్స్, నాకెందుకు కర్తవ్యం ఉంటుంది, ఏమీ ఉండవు. మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, మరి కృష్ణ పరమాత్మ ఎందుకు అలా చేశాడు అనేసి. అందుకని ఆ డౌట్ వస్తుందని ఆయనే క్లారిఫై చేస్తున్నాడు. అందరికీ అనుమానం వస్తుందని చెప్తున్నాడు. నమే పార్థ అస్తి, నాకు నా అస్తి, నా అస్తి లేదు, ఏంది కర్తవ్యం, నేను చేయాల్సిన పని అంటూ ఏం లేదు అసలు. ఎక్కడ త్రిషు లోకేషు కించన, 3 లోకాల్లో కూడా కొద్దిగా కూడా, కించన అంటే కొద్దిగా కూడా అస్సలు చేయాల్సిన పనే లేదు నాకు. ఎందువల్ల అంటే ఆయన భగవంతుడికి ఏముంటుంది, భగవంతుడిని చేరుకోవడం కోసం మనకు మార్గాలు, జ్ఞాన మార్గం కానీ కర్మ మార్గం కానీ మనకు కదా. ఆయనకేముంది, ఆయనే భగవంతుడు అయినప్పుడు ఆయనకేముంటాయి రూల్స్ ఇంకా. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే పనులంతా లీల అంటారు, మందైతే కర్మ అంటారు. మనం చేసే ప్రతి పనిని కర్మ అంటారు, ఆయన చేసే ప్రతి పనిని లీల అంటారు. అది అర్థం. అంటే ఆ లీలగా హేళగా చేసేస్తున్నాడు అసలు చాలా ఈజీగా. ఆయనకేం పెద్ద కష్టమేముంది, సుఖాలకు దుఃఖాలకు అన్నింటికి అతీతమైన వాడు, అతీతమైన శక్తి ఆయన, శక్తి స్వరూపుడు, విశ్వమంతా వ్యాపించిన వాడు.
అటువంటి వాడికి ఏముంటుంది, ఏముండదు కాబట్టి అది చెప్తున్నాడు. నాకేం కర్తవ్యాలు లేవయ్యా, నీకున్నాయి కర్తవ్యాలు. ఎందుకు, నువ్వు సంసారంలో, ఆయన సంసారంలో ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఇంకా 16,008 మంది భార్యలు ఉన్నారు కృష్ణ పరమాత్మకి. అంతమంది భార్యలున్నా కూడా నాకు కర్తవ్యం లేదు. అది అసలు విషయం. ఎందుకు లేదు, ఆయన సాక్షాత్ భగవంతుడు. నా కర్తవ్యం ఏముంటుంది, నన్ను చేరుకోవడానికి మీరందరూ రావాలా, నాకైతే అవేం లేవుగా. నేను ఎవరు చేరుకోవాలా, ఎవరిని చేరుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గరే అన్నీ ఉన్నాయి కాబట్టి. విశ్వం అంతా నాలోనే ఉంది, బయట లోపల అంతటా నాలోనే ఉంది విశ్వం. అలాంటప్పుడు ఈ దేనికోసం నేను తాపత్రయపడాలి, అవసరం లేదు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అది కూడా చెప్తాడు. ఎందుకు చేస్తున్న విషయం కూడా చెప్తాడు ఆయన. ఇప్పుడు తర్వాత శ్లోకంలో అదే చెప్తాడు. నానవాప్తం అవాప్తవ్యం. నేను కొత్తగా నా జీవితంలోకి ఏదైనా కొత్తగా వచ్చేది లేదు, ఇంతకుముందు లేకుండా ఉండేది లేదు. ఎందువల్ల, విశ్వమంతా ఆయన చేతిలో ఉంటే విశ్వంలో ఉండే వాటి కోసం మనం పాకులాడతాం. మన వదిలేసి ఆ పీకులాటంతా దేనివల్ల వస్తుంది, ప్రపంచ విషయాల్లో మనం పడి ప్రపంచంలో ఉండే మనకు కావాలి అనుకున్నప్పుడు మనకు సమస్యలు. ప్రతిదీ మనకు కావాలి అనుకుని ఏవి వద్దనుకునే వాడికి ఏముంటుంది, ఏముండదు. ఆయన అన్నీ పొందాడు, అన్నీ పొందాల్సిన అవసరం లేదు, రెండూ లేవు. అది చెప్తాను. అనవాప్తం అవాప్తవ్యం. నేను పొందాల్సింది లేదు, పొందంది లేదు, అన్నీ పొందేశాను. భూమి మీద ఉండేవన్నీ నాకు దగ్గరే ఉన్నాయి. నేను సృష్టించినవే కదా ఇవంతా. నాకేం అవసరం లేదు. కాబట్టి నాకు కర్తవ్యం లేదు. కానీ మన కర్తవ్యం ఉన్నట్టుగా ఆయన ప్రవర్తించాడు. ఎందువల్ల, వర్త ఏవచ్చ కర్మణి, కర్మ ఏందే ప్రవర్తిస్తున్నాం. నువ్వు తెలుసుకోవాల్సింది అర్జున, నాకు అసలు ఏం లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు, నేను పాటించాల్సిన అవసరం లేదు ఈ భూమి మీద పుట్టిన దానికి. కానీ నేను ఎందుకు చేస్తున్నాను, నా అంతటి వాడిని నేనే చేస్తున్నాను. నువ్వు నేను చేయనంటావేంది యుద్ధం, నాకేం అవసరం. నేను వచ్చి నీ రథం మీద కూర్చొని నీ యొక్క గుర్రాలను తోలుతున్నాను, అంతే చేస్తున్నాను అనుకుంటున్నావా? ఉదయం లేచి నీ గుర్రాలు నేనే కడగాలి, వాటికి మేత వేయాలి, వాటిని నీ రథాన్ని శుభ్రం చేయాలి, నీకు అన్ని నీ రథంలో ఆయుధాలు అన్నీ ఏర్పాటు చేయాలి, మళ్ళీ నీ రక్షణ నేనే చూడాలి. నేనే ఇంకా పెద్ద పని చేస్తున్నాను, నాకు అసలు ఆ పని అవసరం లేదు. కానీ నేను చేస్తున్నా, నా అంతటి వాడిని నేనే, నాకు అవసరం లేని పని నేను చేస్తున్నప్పుడు నీకు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయనంటావేంది, యుద్ధం చేయనంటావేంది? నాకే కర్తవ్యం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను వచ్చాను లీలగా నేను సాధించి వెళ్ళిపోతాను అంతే. నాకు అవసరం లేదు, ఏవీ అవసరం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఆనంద స్వరూపుడు. నా మనసులో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది, వెళ్తీ ఉండదు. నేను సుఖాలకి, దుఃఖాలకి, రాగాలకి, ద్వేషాలకి, మమకారానికి, అహంకారానికి లొంగేవాడిని కాదు. నేను అవన్నీ దాటిపోయాను. అవన్నీ దాటిన స్థితిలో ఉన్న పరమాత్మ తత్వం నాది. అలాంటప్పుడు నాకేముంటాయి అవన్నీ? నువ్వంటే దాంట్లో ఉన్నావు, సంసారంలో ఉన్నావు కాబట్టి నీకుంటాయి సుఖము, దుఃఖము, రాగము. నా తాతలు తండ్రులు వాళ్ళని చంపాలా అని నీకు రాగద్వేషాలు నీకున్నాయి, నాకేముంటాయి? ఆ మమకారం, అహంకారం నాకేం లేవు. నాకు అందరూ ఒకటే, ఎవరైనా ఒకటే నాకు. కాబట్టి అటువంటి నేనే కర్మలు చేస్తున్నాను భూమి మీదకి వచ్చి. అలాంటప్పుడు నువ్వు చేయనంటే ఎలా? నేను యుద్ధం చేయను, నాకు శోకమోహాన్ని పోగొట్టే మార్గం చెప్పమన్నా బాగుంది. కానీ నువ్వు అసలు విషయం కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు ఎందుకు యుద్ధం చేయనంటున్నావు అనే విషయం, నీకు శోకమోహం అడ్డం వచ్చింది నీకు తెలిసిపోయింది. కానీ దాన్ని తొలగించే మార్గం చెప్పే దాంట్లో మార్గంగా నీకు చెప్తున్న విషయం ఏంటంటే, అసలు ఏ కర్మలు చేయాల్సిన అవసరం లేదు, కర్తవ్యాన్ని లేని వాడిని నేనే చేస్తున్నప్పుడు నీ కర్తవ్యాన్ని నేను చేయనని చెప్పేసావే నువ్వు. అదేమన్నా ఆలోచిస్తున్నావా? నువ్వు ఆలోచించు, నన్ను చూసి తెలుసుకో, నా జీవితాన్ని చూసి తెలుసుకో. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను రాగాలకి, ద్వేషాలకి అతీతం. అప్పుడు కృష్ణ పరమాత్మ జీవితం మనం చూస్తే పుట్టినప్పటి నుంచి మృత్యు వెంటబడింది. ఏమన్నా చెల్లించాడా? చెల్లించలేదు. కానీ ఎంతమంది రాక్షసులు ఆయన మీద దాడి చేశారు, వాళ్ళందరూ సునాయాసంగా చంపేశాడు. దుష్టశక్తులంతా ప్రేరేపించాయి, సొంత మేనమామే చంపడానికి సిద్ధపడ్డాడు. ఆయన వాళ్ళని సంహరించాడు. ఆయన బాధపడ్డా? ఆయన దేనికి తొణకలేదు. తల్లి తండ్రి చెరసాలలో విడిపించాడు, అన్నీ చేశాడు. ఆయన ముందే వంశం నాశనం అయిపోతుందో చూడగలంత గొప్ప స్థితిలో ఉన్నాడు ఆయన. ఆయన ముందే కదా యాదవ వంశం అంతా నశించిపోతుంది. అయినా ఏమి తణకడు బెణకడు, ఆనంద స్వరూపం అట్టే ఉంటాడు. అది మనకు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఆయనకు సాధ్యం.
రాజసూయ యాగం జరుగుతుంటే అందరి తిన్న ఇస్తాళ్ళు ఎత్తాడు ఆయన. ఆయనకేం అవసరం, ఎత్తాడు, చేసి చూపించాడు. ఇది జీవితం అంటే, ఇది చేయాలి. మనకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇలా నిలబడాలి మనిషి. మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే నువ్వు పని చేయాలి. ఆ పని ఎలా ఉండాలి, నలుగురికి ఉపయోగపడే పని ఉండాలి అని తాను చేసి చూపిస్తున్నాడు. పనులని చేసి చూపిస్తాడు. జీవితం అంతా చేసి చూపించేశాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన తన దైవత్వం ఉంది కాబట్టి దైవత్వం లక్షణాలు చూపించేశాడు. కానీ మనం ఆ మార్గంలో, జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో మనం ప్రయాణం చేయాల్సిందే. ఎప్పటికైనా మోక్షం సంపాదించాల్సిందే. కానీ ఆయన మోక్ష స్థితి కాదు, మోక్షం ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకన్నీ సులభమే. అందుకే చెప్తున్నాడు, నేను పొందవలసింది లేదు, పొందబడకుండా ఏమీ లేవు. నేను ఇంకేమన్నా కొరవ ఉందా, కోరికంటే ఏం లేదు, అన్నీ తీరిపోయాయి నాకు. ఎందుకంటే అన్నీ నాలోనే ఉన్నాయి కాబట్టి వర్తయే వచ్చే కర్మని. కాబట్టి ఈ కర్మలను అనుసరించి నేను చేస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను. ఎందుకు ప్రవర్తిస్తున్నావు అంటావని చెప్తున్నాడు. 23వ శ్లోకం. యదిహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. నేను ఎందుకు చేస్తున్నాను నీకు డౌట్ వస్తుంది. ఎందుకు అలాంటప్పుడు నీ కర్తవ్యం లేనప్పుడు ఎందుకు పనులు చేస్తున్నావు అంటావు కదా నువ్వు. అందుకే చెప్తున్నా విను. ఏది ఏహం, ఈ అంటే ఎందువల్ల అంటే, ఏది ఒకవేళ అయినట్లయితే, ఈ విధంగా నేను చేయకపోతే, అహం నా వర్తేయం, నేను ఈ విధంగా కర్మలు చేయకపోయినట్లయితే ఏమవుతుంది, జాతు కర్మణ్య అతంత్రిత. జాతు ఒకప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు కర్మణ్ణి పని చేయకపోతే, పని చేయడం అనే పని లేకపోతే, అతంత్రిత అంటే నిర్లక్ష్యంగా నేనుంటే, నేను కానీ ఏమర్పాటుగా ఉంటే, నేను సోమర్థనంతో ఉంటే, నేను కానీ అలా ప్రవర్తిస్తే, నాకు చేయాల్సిన పని ఏం లేదు, కర్తవ్యం లేదు కదా అని చెప్పేసి నేను సోమర్థనంగా ఉండి నేను కర్మలు చేయకుండా ఉన్నట్టయితే, మమ వర్త్మాను వర్తంతే, నా యొక్క వర్త్మాను మార్గాన్ని, నేను పోయే మార్గాన్ని, నేను ఏం చేస్తున్నాను ఆ పనులను చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనువర్తంతే, వాళ్ళు నన్ను అనుసరిస్తూ ఉంటారు. చాలామంది ఏంది, భూమి మీద ప్రతి ఒక్కరు నన్ను అనుసరించాల్సిందే. ఎందువల్ల నేను చేసి చూపించాలి. నేనే సృష్టి చేసిన వాడిని కాబట్టి, సృష్టి నాలోంచి వచ్చింది కాబట్టి, ఈ సృష్టిలో జరిగే కార్యక్రమంతో నాకు తెలుసు కాబట్టి, నేను చేయకపోతే ఇంకోటికి ఏం తెలుస్తుంది. కాబట్టి నా మార్గాన్ని అందరూ అనుసరిస్తారు. మనుష్య పార్థ సర్వశః. పార్థ, ఓ అర్జున, సర్వశః అన్ని విధాలుగా, ఏదో ఒక విధం కాదు, నేను ప్రతి ఈచ్ అండ్ ఎవరి బిట్ గుర్తుపెట్టుకొని నేను చేసే ప్రతి పనిని నేను గమనించుకోవాలి. ఏమరపాటు లేకుండా ఉండాలి, సమర్థనం లేకుండా ఉండాలి నేను. ఎందువల్ల నన్ను అందరూ అనుసరిస్తారు. ఈయన చెప్తున్నాడు, భగవద్గీత చెప్పాడు, ఈయనే మాత్రం చేశాడు అని నన్ను గమనిస్తారు అందరూ. ఏం చేస్తున్నాడు ఈయన అనేసి. నాకేం అవసరం లేదు, ఇక్కడ ఉన్నంత మాత్రం నాకేం చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. కానీ నేను చెయ్యాలి. మనం చూసినట్టయితే ఆయన 16,000 మంది భార్యలు పొందినప్పటికీ అంతమంది భార్యలతో ఎలా ఉన్నాడు చూద్దామని చెప్పి నారదుడే వస్తాడు. మనకు భాగవతంలో కనిపిస్తుంది విషయం. నారదుడు పోయి చూస్తే ఒకరింట్లో ఏమో సంధ్యావందనం చేస్తుంటాడు, ఒకరింట్లో ఏమో అందరూ పితృతర్పణాలు చేస్తుంటాడు, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క పని చేస్తుంటాడు, అన్నీ దాన ధర్మాలు చేస్తుంటాడు, అన్నీ మనకు చెప్పిన పంచయజ్ఞాలు ఆయన చేస్తుంటాడు కూర్చొని. ఎక్కడ ఎవరింట్లో చూసినా ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమైపోయి ఉంటాడు. ఆశ్చర్యపోతాడు నారదుడు, ఈయనకేమీ పని లేదు కదా, ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన చూసి అందరూ ఫాలో అవుతారు. అందరు నా ఫాలోయర్సే. ఎప్పుడైనా ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడిని అందరూ అనుసరిస్తారు కదా. మన సినిమా యాక్టర్ని అనుసరించే పిల్లగారు లేరు మనకి. వాళ్ళకేం పెద్ద రియల్ హీరోస్ ఏం కాదు, రియల్ లైఫ్లో వాళ్ళు ఏం హీరోస్ కూడా కాదు అసలు. కానీ మనం అంతా యూత్ అలా పోతుంది. ఎందువల్ల నాయకుడు ఎలా ఉంటే వాడిని అనుసరించాలనుకుంటారు. అలాగే ఈయన నాయకుడు కదా, విశ్వానికంతటి నాయకుడు కాబట్టి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని గమనిస్తారు. అందువల్ల నేను జాగ్రత్త తీసుకోవాలి, నేను వేసే ప్రతి అడుగు ప్రతి మాట. అందుకనే కృష్ణమ్మ చాలా మౌనం, ఎప్పుడు నవ్వుతుంటాడు తప్ప మాట్లాడు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నవ్వుతూ ఉంటాడు, మాట్లాడు. ఎక్కడ అవసరమో అక్కడే కరెక్ట్గా ఏది అవసరమో ఆ మాటే మాట్లాడతాడు.
అంటే ఆయన స్థాయి, జ్ఞాన స్థాయి కూడా దాటిపోయిన పరమాత్మ కదా ఆయన. అందువల్ల ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో సమయ సందర్భాన్ని అనుసరించి మాట్లాడతాడు. అది ఆయన గొప్పతనం. అదే చెప్తున్నాడు. కాబట్టి మమ వర్త్మాను వర్తంతే, నన్ను అందరూ అనుసరిస్తారయ్యా. అందువల్ల ఓ అర్జున, సర్వసహ అన్ని విధాలుగా, ఒక్క విధం అని కాదు, నేను చేసే ప్రతి ఈచ్ అండ్ ఎవరి బిట్ పని కూడా అందరూ గమనిస్తారు. ప్రతి మానవుడు నేనేం అనుసరిస్తున్నాను చేయాలనుకుంటాడు, చేయాలనుకుని చేస్తుంటారు. ఇప్పుడు మన కృష్ణ పరమాత్మ పెట్టినవన్నీ కూడా ఆయన కాలంలో ఉన్నప్పుడు ధర్మరాజు జూదంలో ఓడిపోతే వెంటనే ఆ జూదాన్ని తీసేసాడు. ఆయన కాలంలో ద్వాపరయుగంలో ఆయన తీసేసాడు. అది ఉండకూడదు, ఎవరు ఆడకూడదు నియమం పెట్టేశాడు ఆయన. ఓడిపోయి ఒక రాజుకి ఇంతటి దృష్టి కలిగిందని చెప్పి తీసాడు ఆయన. గొప్ప విషయం కదా అది. ఆచరించేశారు అందరూ, ఆయన చెప్పింది వినేసి చేశారు. ఎందువల్ల తాను చేయడం, ఇంకోళ్ళు చేస్తుంటే ఒప్పుకోడు. మంచి చేయాలంతే, అందరికీ సన్మార్గంలో నడిపించాలంతే, అవన్నీ చేశాడు ఆయన. అందువల్ల ఆయన అనుసరించేశారు అందరూ. అది చెప్తున్నాడు. నేను కానీ తప్పు చేస్తే అందరు నన్ను అనుసరిస్తారు, నేను తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తారు, నేను ఒప్పు చేస్తే అందరూ ఒప్పే చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా నేను తప్పు చేయడానికి లేదు. నేను ఖచ్చితంగా నేను చేసే పని ఎలా ఉండాలా, నేను ఎట్లా ప్రవర్తిస్తున్నానో, నేను ఒకవేళ పని చేయకపోతే కూడా కృష్ణుడు పని చేయడం మనం చేయమంటారు. అలా ఇప్పుడు మనం చూసాం, రావణ మహర్షి ఏ పని చేయడం అని చెప్పేసి ఆయన సంధానం చేయడం మేము కూడా చేయమని చెప్పి అందరూ కూర్చున్నారు. ఆయన స్థాయి వేరే. కానీ కృష్ణ పరమాత్మ మనలాగా సంసారం అంతా చూపించాడు కాబట్టి ఆయన మనం చేసిన పంచ యజ్ఞాలతో సహా చేసి చూపించాడు. ఇలా చేయాలి, ఇలా చేయాలని చేసి చూపించేశాడు. కానీ ఆయన జ్ఞాని రావణ మహర్షి, ఆయనకేం అవసరం లేదు. ఆయన మానేశాడు కదా, మనం ఎందుకు మానేయకూడదు అని వెళ్ళిపోయారు అందరూ. కానీ ఆయన స్థాయి వేరు, మన స్థాయి వేరు. మనం ఆ స్థాయికి ఎదగలేదు ఇంకా, కానీ అన్నీ మానేశారు. అట్లా అది చెప్తున్నాడు. నన్ను చూసి అందరూ నేర్చుకుంటారు కాబట్టి నేనేం చేస్తాను, నేను కనీసం అతందిత అంటే తంద్రం అంటే సోమతనం లేకుండా, తమోగుణం లేకుండా, సత్వగుణంతో, శుద్ధ సత్వగుణంతో నేను నా కర్తవ్యాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాను. కాబట్టి నువ్వు తెలుసుకో, నేను కూడా నా మార్గాన్ని మార్చుకోవడం లేదు, ఖచ్చితంగా పనిచేస్తున్నాను, నేను చేయకుండా ఉండడానికి వీల్లేదు. 24వ శ్లోకం. ఉత్సీదేయుర్మే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాః ఉపహన్యామిమాః ప్రజాః. ఇంకా చెప్తాడు, ఒకవేళ కర్మచేత్, ఒకవేళ కర్మలు పనులు అహం నేను కుర్యా నేను చేయకపోతే, ఈ విధంగా నేను పనులు కానీ చేయడం మానేసినట్టయితే, పూర్తిగా నాకేం సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నా కర్తవ్యం లేదని చెప్పేసి నేను చేయడం మానేశానుకో, ఉత్సిదేయురిమే లోకాహ, ఈ లోకంలో కష్టాలు సుఖాలు భ్రష్టు పట్టిపోతుంది లోకం అంతా కూడా. ఎందువల్లంటే ఆయనే చేయలేదని చెప్పేసి చేయడం మానేస్తారు ప్రజలు, నన్ను దృష్టిలో పెట్టుకొని. అంత గొప్పవాడు పుట్టినవాడు ఆయనే చేయలేదు, మనం ఎందుకు చేయాలని చెప్పేసి అందరూ చేయడం మానేస్తారు. కర్మలు చేయడం ఆపంగానే ఎన్ని అరిష్టాలు జరుగుతాయంటే అన్ని అరిష్టాలు జరుగుతాయి. ఎందువల్ల ఈ ప్రకృతి అంతా కూడా మనం చేసే పంచయజ్ఞాలతో నడుస్తుంది. అందుకే ముందు ఆ విషయం చెప్పేశారు. అన్నాద్భవంతి భూతాన్ని అక్కడ చెప్పేశాడు. పంచభూతాలతో మనకు యజ్ఞాలతో జరుగుతోంది విశ్వం అంతా కూడా. ఆ విశ్వం అంతా కూడా జరిగేదంతా కూడా ఏమైపోతుంది, భ్రష్టు పట్టిపోతుంది, నీతి నియమం లేకుండా పోతుంది. కాబట్టి సంకరస్య చ కర్తాస్యాః, సంకరం ఏర్పడిపోతుంది, ఆచారం లేకుండా పోతుంది. ఆచారమే లేకుండా పోతే ఇంకేముంది? ఇంకా ఎందుకు ఆచారాలు పెట్టుకున్నాం? మనం అంతా అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండడం కోసంగా ఆచారాలు పెట్టుకున్నాం. ఆచారాలు లేకుండా పోతే ఇంకేమైనా ఉందా? కాబట్టి చెప్తాడు, సంకరస్య, అస్సలు ఆచారం అనేది లేకుండా పోతుంది. అది కూడా వర్ణాశ్రమ ధర్మాలు ఎగిరిపోతాయి. ముందు నేను చేయకుండా కూర్చున్నా అనుకో, వర్ణ ఆశ్రమ ధర్మాలు అంటే ఏ బ్రాహ్మడు ఏం చేయాలా, క్షత్రియుడు ఏం చేయాలా, వైశ్యుడు ఏం చేయాలా, శూద్రుడు ఏం చేయాలని పనులన్నీ కూడా తారుమారైపోతాయి. అలాగే గృహస్థు ఏ విధంగా ఉండాలా, బ్రహ్మచారి ఎలా ఉండాలా, వానప్రస్థుడు ఎలా ఉండాలా, సన్యాసి ఎలా ఉండాలా, ఈ రూల్స్ అన్నీ మారిపోతాయి. ఎప్పుడైతే రూల్స్ మారిపోతాయో అప్పుడేమవుతుంది, ఉపహన్యామిమాః ప్రజాః, కష్టాల పాలవుతారు. ప్రజలంతా కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలో ప్రశాంతంగా ఎవరు జీవించలేరు.
ఎందువల్ల విశ్వమంతా కూడా మనం చేసే పంచయజ్ఞాల మీద ఆధారపడినది. ఈ పంచయజ్ఞాలు సక్రమంగా జరగకపోతే నీకు అన్నం లేదు, అన్నం లేకపోతే జీవితం లేదు, జీవితం లేకపోతే ఆచారం లేదు, అన్నీ పోతాయి. ముందు నీరు పోతుంది, నీరు పోయిందంటే ఇంక అన్ని ఆచారాలు అన్నీ పోతాయి, మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. వర్షం పడితేనే కదా నీకు అన్నం వచ్చేది, వర్షమే ఆగిపోతుంది, మొట్టమొదటి దెబ్బతింది వర్షమే. అప్పుడేమైపోతుంది? ధర్మం పోతుంది. వర్షం నీరు ఉన్నంతవరకే ధర్మం ఉంటుంది, నీరు లేకపోతే ధర్మం ఎగిరిపోతుంది. ఒకదానికోటి లింక్ ఇవి. కాబట్టి అక్కడ శంకరస్య అని చక్కెర చాలా గొప్పగా చెప్పండి. ఏం చెప్తున్నాడు? ఆచారం పోతుంది, శాస్త్రంలో చెప్పింది ఆచరించేవాళ్ళు లేకుండా పోతాడు. ఎందువల్ల నేను శాస్త్రం ముందు నేను ఆచరించి చూపించాలి. నేనే శాస్త్రం చెప్పిన దాని విరుద్ధంగా నేనేం పని చేయకుండా కూర్చుంటే సోమరుగా అప్పుడేమైపోతుంది? శాస్త్రంలో చెప్పింది ఎవరు ఆచరించరు, అప్పుడు అధర్మం పెరిగిపోతుంది. ఇంకా సుఖం కోసంగా భోగాలు అనుభవించాలనే ఆశ ప్రజల్లో ఎక్కువైపోతుంది, దానికోసం పరిగిస్తారు. పరిగెత్తినప్పుడు వాళ్ళు భ్రష్టు పట్టిపోతారు. వాళ్ళు భ్రష్టు పట్టడం పాటు అందరూ మొత్తం సమాజమే మారిపోతుంది. మారిపోయేది కాకుండా ఏమవుతుంది? పరస్పరం హింసించుకుంటారు. ఇంకా ఒకళ్ళ సుఖం కోసంగా మిగతా వాళ్ళని హింసిస్తారు. ఆ స్థితి కూడా వెళ్ళిపోతారు జనం. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇంకా అత్యాచారాలు పెరిగిపోతాయి, ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయి, పెద్ద భయంకరమైన రోగాలు ప్రబలిపోతాయి, ఇంకా భూకంపాలు వస్తాయి, ఉత్పాతాలు వస్తాయి, ఉల్కాపాతాలు అవుతాయి. ఎన్ని జరగాలో అన్ని అనర్థాలు జరగాలో అన్ని అనర్థాలు జరిగిపోతాయి. ఒక్క నేను చూపించినందువల్ల, అందువల్ల నేను చేస్తున్నాను. నేను చేయడానికి కారణం ఏంటంటే ఇది అర్థం. మళ్ళీ మన వాళ్ళంతా ఎందుకు 16,000 మంది భార్యలేంది అని అంటారు. అది గోపికలతో రాసలీల అయ్యింది. మనం మైనస్ పాయింట్స్ చూస్తాం కదా, దాంట్లో చాలా లోతైన విషయం ఉంది. పైకి చెప్పినంత భాగవతంలో ఉండే విషయాలంతా మామూలు విషయాలు కాదు. అవి లోపల ఉండేవంతా ఆనంద స్వరూపంగా ఉండే మోక్షస్థితి గురించి ఉండే విషయాలు అవన్నీ. మనం ఉండే మోక్షస్థితి గురించి చెప్పేవే ఆ 16,008 మంది భార్యలు అనేది కానీ ఆ రాసలీల కానీ, అదంతా మోక్షం సంబంధించిన విషయం. వాళ్ళంతా గోపికలంతా పూర్వజన్మలు ఋషులు, వాళ్ళు వచ్చి పుట్టారు ఆయన కోసం. అడిగితే రామావతారంలో ఋషులు అడుగుతారు, అరణ్యవాసం పోయినప్పుడు వాళ్ళంతా వచ్చి అడుగుతారు, మేము ఒక్కసారి ఆయన రోజు దివ్యమంగళ స్వరూపాన్ని చూసి నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేమంటారు. అప్పుడు నేను వచ్చే జన్మలో నేను కృష్ణుడిగా వస్తాను, అప్పుడు మీరు మళ్ళీ పుడతారు, అప్పుడు మీరు నాతో ఉందురని చెప్తాడు. వాళ్ళే గోపికలంతా, ఋషులే గోపికలంతా. కాబట్టి ఆ కథల ప్రకారం మనం పైపైన కథలు చూసి మోసపోకూడదు. కథల లోపలంతా కూడా చాలా మోక్షస్థితి గురించి విషయమే ఉంది దాంట్లో. దాన్ని బాగా భాగవతం చదివే విధానంగా చదివితేనే అర్థమవుతుంది తప్ప ఊరికే పైపైన చదివే వాళ్ళకు లోపాలు కనిపిస్తాయి. వెనదొంగ ఏంది అవంతా తెలుస్తుంది, కానీ దాంట్లో కూడా ఇన్నర్ మీనింగ్ ఉంది. అన్ని ప్రతి దాంట్లో కూడా లోపల అంతరార్థం వేరే. భాగవతం ప్రతి కథకు వెనక అంతరార్థం ఉంది. ఆ ధ్రువ చరిత్ర కానీ, ప్రహ్లాదుడు కానీ, ప్రహ్లాదుడు ఏంది, అంత చిన్నపిల్లవాడిని ఏంది, అంత హింసించేది ఏంది, చంపడం కోసం ప్రయత్నించేది ఏంది, అదంతా మనకు కనిపిస్తుందా? లోపల వేరే అర్థం ఉంది, పైకి మాత్రమే అలా ఉంది. కథలు వేరే, లోపల ఉండే అంతరార్థం వేరే. కాబట్టి ఆ విషయమే చెప్తున్నాడు. నేను కానీ ఇట్లా శంకరస్య కర్తస్యాహ, కాబట్టి నేను చేయకపోయినట్టయితే ఈ విధంగా శంకరస్యం ఏర్పడుతుంది. కాబట్టి అంతటా ప్రపంచమంతా కూడా, విశ్వమంతా కూడా దెబ్బతింటుంది, ఆచారం లేకుండా పోతుంది, అనాచారం అయిపోతుంది. కాబట్టి నేనేం చేస్తున్నాను, నేను ఇందుకోసమే కర్మలు చేస్తున్నాను అనొచ్చు. నా కర్మలు లేకపోతే నువ్వు ఎందుకు చేస్తున్నా, కర్తవ్యం లేదని నువ్వు అడుగుతావేమో. నేను ముందే చెప్తున్నాను, నేను చేయడానికి కారణం ఏంటంటే నేను చేస్తేనే అందరూ బాగుపడతారు. లేకపోతే ఆయన ఎందుకండి రాజశ్రీ యాగంలో ఇస్తరాకులు ఎత్తాల్సిన అవసరం ఉంది, ఇస్తరాకులు ఎత్తితే పుణ్యం అని చెప్పి మరి చేశాడు ఆయన. ఆయనకేం అవసరం, చేయాల్సిన అవసరం లేదు. కానీ తన మార్గం చూపిస్తున్నాడు, ఇలా చేస్తేనే నీకు మోక్షం వస్తుంది, ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేయాలి, అసహించుకోకూడదు అని మనకు సందేశం ఇస్తున్నాడు ఆయన. ప్రతి పని కూడా, ఇప్పుడు గుర్రం తోలే పని చేయాలంటే ఒప్పుకోరు కదా. కృష్ణుడు అంతటి వాడు గుర్రాలు తోలుతున్నాడు, రథాన్ని తోలుతున్నాడు అంటే అనుకుంటారు కదా. కానీ ఆయన ఏమైనా మొహమాట పడ్డాడా, సిగ్గుపడ్డాడా? ఏం పడ్డా. ఇప్పుడు మన వాళ్ళైతే డ్రైవర్ అంటే తక్కువ ఉద్యోగం అనుకుంటారు, కానీ అదే దాన్ని గొప్పగా చేసి చూపించాడు ఆయన. ఏవి తక్కువైనవి లేవు భూమి మీద, నేను పెట్టినవన్నీ చాలా గొప్పవే అనే విషయాన్ని సందేశం ఇస్తున్నాడు ఆయన. కాబట్టి తాను నడిచి చూపిస్తున్నాడు. అందుకనే ఆయన చెప్తున్నాడు, ఆ విషయమే చెప్తున్నాడు. కృష్ణ పార్థ
ఖచ్చితంగా నేను చేయాల్సిందే, నేను చేస్తేనే అందరు తరిస్తారు, అందరు తెలుసుకుంటారు, ఓహో ఈ పంచయజ్ఞాలు ఇలా చేయాలా అని. పంచయజ్ఞాలు చేసి చూపించాడు, ప్రతిరోజు చేశాడు ఆయన. ఆయన చేయని క్షణం లేదు. అది ఆయన గొప్పదనం. అన్ని చేసి చూపించాడు. కానీ మళ్ళీ పరమాత్మగా తాను చేసేవి కూడా చేశాడు. అన్నీ కూడా సుఖ దుఃఖాలకు అతీతంగా ఎలా ఉండాలో కూడా చేసి చూపించాడు. జ్ఞానిగా ఎలా ఉండాలో చేసి చూపించాడు. కర్మయోగిగా ఎలా ఉండాలో చేసి చూపించాడు. రెండు చేసి చూపించాడు ఆయన. ఆయన జీవితం అంతా చేసి చూపించేశాడు. కాబట్టి చెప్తున్నాడు, నేను చేసి చూపించకపోతే ఇన్ని అనర్థాలు వస్తాయి భూమి మీద, కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. అర్జున, నీకు సందేహం రావచ్చు, నువ్వెందుకు చేస్తున్నావు అంటావేమో, అందుకని ముందే చెప్తున్నాను. నేను చేయడానికి కూడా ఇదే కారణం అని చెప్పి ఈ 3 శ్లోకాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు భగవంతుడు. అర్జునుడు చెప్తున్నాడా? మనకు చెప్తున్నాడు, సందేశం మనకిస్తున్నారు. ఈ విధంగా మనం భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో ఈరోజు 22, 23, 24 శ్లోకాలని పూర్తి చేసుకున్నాం.